Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. యెహోవా ఇచ్చకములాడు పెదములన్నిటిని బింకములాడు నాలుకలన్నిటిని కోసివేయును. కీర్తనల గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. May the Lord cut off all flattering lips, the tongue that makes great boasts. The book of Psalms chapter 12 verses 3. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలోనూ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును అని దేవుని వాగ్దానం ఈ రోజున మనందరితో కూడా మాట్లాడుతోంది. చూడండి, మనుషులైనటువంటి వారు తమ పెదవులతో అబద్ధములాడటం, తమ ఇష్టానుసారంగాను బింకములాడుతూ అబద్ధములు చెబుతూ చెడ్డ మాటలను పలుకుతూ దేవుని దృష్టికి వ్యతిరేకంగా మాట్లాడేవారు నాలుకలన్నిటిని దేవుడు కోసివేస్తానంటున్నాడు. చూడండి, దేవుని యొక్క కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. దేవునిని ఎవరూ కూడా ద్వేషించకూడదు. ఆయన మన పట్ల ప్రేమను కలిగి ఉన్నాడు. మనం యథార్థంగా జీవించాలి, నీతిగా బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ దేవుని దృష్టికి అవిధేయంగా జీవిస్తూ చెడ్డ మాటలను పలుకుతూ తమ పెదవులతో ఇచ్చకములాడుతూ బింకములాడే నాలుకలు కూడా దేవుడు వాటిని కోసివేస్తానని సెలవిస్తున్నాడు కదా. మరి ఈ రోజుల్లో అలాంటి వారు ఎక్కువైపోయారు. మనుషుల్లో ప్రేమ తగ్గిపోయి ద్వేషములు, కలహములు, బింకములాడటం వంటివి ఎక్కువైపోయాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఇటువంటి లక్షణాలు కలిగి ఉన్నవారు తమ నోటిని, తమ పెదవులను కాచుకోవాలి. జాగ్రత్తగా మాట్లాడాలి. మనం ఏది మాట్లాడుతున్నామో ఆలోచించి మాట్లాడాలి. జ్ఞానముతోటి, దేవుని యొక్క భయము కలిగి, జ్ఞానము కలిగి యథార్థంగా నడుచుకొనుటయే దేవుని దృష్టికి యథార్థం. కనుక దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు, మనసును చూస్తున్నాడు. మనుషుల యొక్క నోటి మాటలు, వారి నాలుక నుండి వచ్చే చెడ్డ మాటలు పలుకుతున్న ప్రతి ఒక్క నాలుకను దేవుడు కట్ చేస్తానంటున్నాడు. కనుక అలాంటి వారి కొరకు మనము ఈ రోజున ప్రార్థించుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, దయగల తండ్రి, నీ పరిశుద్ధమైన పాదమునకు ఎన్నో స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో దేవా, మరి ఎవరైతే చిక్కుములాడుతూ తమ పెదవులతో బింకములాడుతూ తమ నాలుకలన్నిటితో ఎవరైతే చెడ్డ మాటలల్లా పలుకుతున్నారో, నీ దృష్టికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, మరి అట్టి వారి మనసును మార్చండి, వారి తలంపులు మార్చండి, వారి బుద్ధిని మార్చమని కోరుతున్నాను తండ్రి. దేవా, ఈ రోజున మరి లోకంలో మనుషులైనటువంటి వారిలో ప్రేమ చల్లారిపోయి ప్రవ్వా పగలు, ద్వేషములు, కలహములు, బింకములాడేటువంటి వారుగా తయారయ్యారు. ప్రవ్వా, అట్టి వారందరి హృదయాలు మార్చండి, వారి మనసులు మార్చి నీందు భయభక్తులు కలిగి జీవించే కృప దయచేయండి. ప్రవ్వా, నీందు భయం కలిగి, నీందు విశ్వాసంతో యథార్థంగా జీవించడానికి ప్రతి ఒక్కరికి నీ జ్ఞానము, బుద్ధిని దయచేయమని, వారందరికీ మారు మనసును దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసయ్య నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.